అదిగోరా ఫాలో చెయ్యి. బ్రదర్ ఫస్ట్ మర్డర్ పర్ఫెక్ట్ గా చెయ్యి. పొడి చేయనా? పొడి చేయరా, పొడి చేయనా? పొడి చేయరా. పొడి చేయనా? ఎన్నిసార్లు చెప్తారు సార్? పొడుస్తానండి. రేయ్ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నా ఆటోలో ఇన్ని మాటలు చూసుంటాను. పొడవాలనుకున్నా పొడి చేయాలి సార్. రేయ్, ఇది మెట్రో సిటీ, ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి. తొందర పడితే మనం దొరికిపోతాం. బ్రదర్ నువ్వు ఇది తీసుకో. కరెక్ట్ గా దొరికాడు మనకి. దీనికంటే మంచి ఛాన్స్ మనకు మళ్ళీ దొరకదు. వాడు వాడి పని ముగించక ముందే నువ్వే వాడిని ముగించాయి. అంతే అంటావా? నిన్ను వదిలిపెట్టండి రా. ఎక్కడికి వెళ్తున్నాడు ఈడు? నడకలోనే నాకు నరాలు పట్టేసే కదరా బాబు. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, కాలేజ్ అమ్మాయిలు ఎత్తుకెళ్ళి రేప్ చేయడం, అంతేకాకుండా బ్యాంకులు లూటీ చేయడం. ఇలాంటి వాళ్ళు బతకూడదు. బాడీలు తీసుకెళ్లి బోర్డర్లో పడండి. రే బ్రదర్, ఏంట్రా రజనీలాగెళ్ళి గజనీలాగొచ్చావు? బ్రదర్ నేను లేకుండా కొబ్బరి నీళ్ళు తాగావు కదూ? కొబ్బరి నీళ్ళు కాదురా, అది నాలో నీరు. చూడగానే ఉచ్చ పడిపోయిందిరా. వాడి ఎన్కౌంటర్ పోలీసురా బ్రదర్. ఫటాఫటమని కాల్చేస్తున్నాడు. మామూలుడు కాదురా, మోకాలు దండేసి నలుగురిని కూర్చోబెట్టి తుపాకీతో కాల్చి పారేశాడు. రే ఎందుకురా భయపడతావు? గన్నం చూసి భయపడే వంశమా మనది? అక్కడ పరిస్థితి చూస్తే నీకు అర్థమయ్యేది బ్రదర్. బ్రదర్ నేను లవ్ చేయడం చూసావు, నేను కామెడీ చేయడం చూసావు. నా యాక్షన్ పార్ట్ చూసావా? లేదురా. అది నువ్వు ఇప్పుడు చూస్తావు. పదా. కంప్లైంట్ ఇస్తే తీసుకోనంటారేంటి సార్? తీసుకోండి. మీ ఫ్రెండ్ ఎంత ముఖ్యమో నాకు నా ఫ్రెండ్ అంతే ముఖ్యం సార్. ఏరా అంతే. ఎవరు వాళ్ళు మన ఆఫీసులో కూడా చేస్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. తీసుకుని పంపించాడే. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీ మీదే సార్. నా మీద? ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోకపోతే మేము కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చొని గొడవలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. హలో. రా బ్రదర్. రే నీకు సెంట్రల్ ఏసీలో చెమటలు పడుతున్నాయేంట్రా? ఏసీ వల్ల కాదురా, ఆ ఏసీ పిని చూస్తేనే ఎక్కడెక్కడో చోట్ల పడుతున్నాయి. నాకిప్పుడు ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది బ్రదర్. రే నీకిప్పుడు ఉండాల్సింది వణుకు కాదురా, ధైర్యం. నిన్ను చూసి వాడికి రావాలి వణుకు. ముందు ఇవన్నీ తీ. అరే ఇప్పుడు ఎందుకురా షర్టు ఈ బటన్స్ అని ఇప్పేస్తున్నావు? రే అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే బాడీ అయినా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అయినా ఉండాలి. నీకెలాగో బాడీ లేదు కదా, బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చెయ్యి. అదే సార్, మా బ్రదర్ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్. అది అదే కంటిన్యూ చెయ్యి. నువ్వేమన్నా పిస్తావా? కమిషనర్ ఆఫీస్ కి కాల్ ఎగరేసుకుంటూ వస్తున్నావు. సార్ నీతో పాటు వచ్చారుగా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. వీడి బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కావడం లేదే. ముందు బటన్స్ పెట్టుకెళ్ళరా రాస్కెల్. పద పద, నువ్వు బాధపడకు. పద, పర్వాలేదు. పద బ్రదర్, పద పద, ఏం కాదు. జాగ్రత్త, చూసుకో. చెప్పండి సార్. అదేంటంటే, కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్? థ్యాంక్ యూ సార్. తను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? సార్ మా వాడు మీతో ఏదో తేల్చుకోవాలని వచ్చాడు. ఏమైంది బ్రదర్? గన్ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ సెటైర్లు అవసరమా? భయపడకరా, చెప్పు సార్. వాడత్త కూతుర్ని నేను లవ్ చేస్తున్నాను. సరే. నా అత్త కూతుర్ని వాడు లవ్ చేస్తున్నాడు. సరే. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుంటే మరి నేను ఏ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి సార్? కరెక్ట్ గా మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఎవర్రా నువ్వు? రే మనం తెలియదంటాడేంటి? వీడొచ్చాడేంటి? నెక్స్ట్ ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నాడా? నువ్వు వెళ్ళి బండి రెడీ చేయి. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. వెళ్దాం సార్. ఎక్కడికి పిలుస్తున్నాడు రా? రే లంచ్ టైం కదా, ఏదైనా హోటల్లో కూర్చొని భోంచేస్తూ మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు. పదా వెళ్దాం.
నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆపమని చెప్పరా వాడికి.